నేర్పించాడు నాకు, యాక్టింగ్ స్కిల్. ఇదే వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర ఏం పిల్లడో వెళ్దాం వస్తావా శ్రీకాకుళం సిట్టడివిలోనికి, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, బాయ్ బయ్యే బంగారు రమణమ్మ, జం జమ్మల్ మరి అయ్య కళ్ళా జరి, జం జమ్మల్ మరి అయ్య కళ్ళా జరి. పాట, ఆట, పాట, నటన అన్ని నేర్పిస్తే మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ అయ్యాడు. అంటే ఏంటి చెప్తున్నానంటే, నా ఉద్దేశం ఏంటంటే, నా ప్రతిభ పాటవాలని చెప్పడానికి చెప్పట్లా. ఒక ఇంటికి పెద్ద దిక్కు ఒక కుటుంబానికి వచ్చి తమ్ముడిని అడిగి అరే నువ్వు ఈ పని చేయరా అంటే తను డబ్బులు సంపాదించడమే కాకుండా ఇన్ని వేల మంది కౌలు రైతులకి డబ్బులు సంపాదిస్తా ఒక్కొక్క కౌలు రైతుకి ₹1,00,000 ఇవ్వగలిగేంత సత్తా ఇచ్చాడు చిరంజీవి గారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ స్కిల్. మరి మీకోసం అడిగేవాడెవడు? మీకోసం అడిగేవాడెవడు? ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి, ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి, కూటమి ప్రభుత్వం పెద్దన్న అవుద్ది. చంద్రబాబు గారికి చెప్పా, మీ అందరికీ నా హృదయం ఇందాక చూడలేదు, క్షమించాలి. కూటమి ప్రభుత్వం పెద్దన్న అవ్వాలి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పా, కుల గణాంకాలు సరిపోదు సార్, ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు, ఎక్కడ ఏ చోట ఏం ఆడిముత్యం దాగుంది ఎవరికి తెలుసు. ఇందులో ఒక అబ్దుల్ కలాం ఉన్నాడా, ఒక జగదీష్ చంద్రబోస్ ఉన్నాడా, ఒక సరోజినీ నాయుడు ఉందా, ఎంతమందిని, ఒక కవి ఉన్నాడా, కళాకారుడు ఉన్నాడా, ఎవరికి తెలుసు. అది ప్రతిభని, చేపని ఎక్కడ సముద్ర లోతుల్లోకి వెళ్ళి ఒక ముత్యాలను ఎలా వెలకి తీస్తామో అలా యువ ప్రతిభను మనకి, ఈ యువ ఖనిజాల నుంచి ప్రతిభని బయటికి తీయాలి. లాటరైట్లు తవ్వేస్తాం, బాక్సైట్లు తవ్వేస్తాం, కానీ ఖనిజాల్లో నుంచి యువత తాలూకు ప్రతిభని మనం బయటికి తీసుకురాం. ఆ ప్రతిభని బయటికి తీసుకొస్తాం. 2047 2047 ఇండియా షుడ్ బికమ్ ఎ సూపర్ పవర్. ప్రపంచ దేశాలు తలెత్తుకొని భారత్ 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 అని ఎలుగెత్తాలి. ఎలుగెత్తాలంటే ఏం చేయాలి? వైఎస్ జగన్ దగ్గర డబ్బులుంటే సరిపోతా? వైవి సుబ్బారెడ్డి దగ్గర డబ్బులుంటే సరిపోతా? మిథున్ రెడ్డి దగ్గర డబ్బులుంటే సరిపోతా? పెద్దిరెడ్డి గారి దగ్గర డబ్బులుంటే సరిపోతా? అదీప్ రాజు దగ్గర డబ్బులుంటే సరిపోతా? కాదు. మీ దగ్గర ప్రతిభ, డబ్బులు ఉండాలి. మీ దగ్గర సమర్థత ఉండాలి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. మీలో ఉన్న మానవ ఖనిజాన్ని బయటికి తీస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాం. సీఎం రమేష్ గారు అనకాపల్లి నుంచి గెలిచి అసెంబ్లీ మనకి పార్లమెంట్ లో గొంతెత్తుతారు. అసెంబ్లీలో మేమిద్దరం భుజం ఇలా పక్కన పెట్టుకొని మీకోసం పోరాటం చేస్తాం. ఈ పెందుర్తి నియోజకవర్గాన్ని వేదికగా చేసుకొని ఇంకో కీలకమైన డిక్లరేషన్, కమిట్మెంట్. దివ్యాంగులకి మీరు చాలా సంవత్సరాల నుంచి కోరుకుంటా ఉన్నారు. జనవాణిలో నా దృష్టికి పట్టుకొచ్చారు, తెలుగుదేశం నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు, భారతీయ జనతా నాయకుల దృష్టికి పట్టుకొచ్చారు. అందుకనే ప్రతి నెలకి మీకు ₹6,000 పెన్షన్ ని దివ్యాంగులకి మేము ప్రకటిస్తున్నాం. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకి ₹15,000 పెన్షన్, కిడ్నీ, తలస్మియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి నెలకి ₹10,000. ఈ సమాజం అందరినీ పట్టించుకుంటుంది, కానీ నాకు బాధ
దివ్యాంగుల్ని పట్టించుకో. దివ్యాంగుల కోసం నేను చెప్తున్నాను, మీకోసం ప్రాణం పెట్టేస్తారు జనసేన, మీకోసం నిలబడతారు తెలుగుదేశం, మీకోసం అండగా ఉంటారు భారతీయ జనతా పార్టీ. నేను మీకు చెప్తున్నా, దివ్యాంగుల సోదరులందరికీ సోదరీమణులందరికీ గుండె కరిగిపోతే మీ బాధలు చూస్తే. మీకోసం ఈ దేశం మిమ్మల్ని గుర్తించేలా, మీకు గౌరవించేలా, మిమ్మల్ని ఎవరన్నా సరే ఇబ్బందులు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎలాంటిదో అలాంటి బలమైన చట్టాన్ని నేనే ముందుండి అసెంబ్లీలో ప్రవేశపెడతాం. ముఖ్యంగా రవాణా రంగం కార్మికులు కూడా నేను ఈ రోజున అనౌన్స్ చేస్తా ఉన్నాను. రవాణా రంగానికి సంబంధించిన డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకి ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తాం. డ్రైవర్లని ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోళ్లకి 4 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే 5% పైబడిన వడ్డీకి సబ్సిడీ ఇస్తాం. అలాగే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, టాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్లకి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. జీవో 21 రద్దు చేసి ఏ మూలకెళ్ళినా ఫైన్లు వేస్తున్నారని చెప్పి దారి పొడవుతా పోయినసారి పంచగ్రామాల వైపు తిరుగుతూ ఉంటే డ్రైవర్లు ఆపి మరీ ఇచ్చారు రవాణా రంగం చెందిన కార్మికులు. అది నేను దృష్టిలో పెట్టుకున్నాం. మనం ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి తెలియజేశాం. చేస్తే దానికి ఒకటే తీసుకున్నాం, జీవో 21 రద్దు చేసి మీకు ఫైన్ల భారాన్ని తగ్గిస్తాం. అలాగే వాహనాలు పైన పెంచిన గ్రీన్ ట్యాక్స్ ని తగ్గిస్తాం. అసంఘటిత రంగ కార్మికుల దానికి బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. అసంఘటిత కార్మికులందరికీ దీన్ని వర్తింపజేస్తాం. ముఖ్యంగా భవన నిర్మాణ బోర్డుని పునరుద్ధరణిస్తాం. ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు తీసుకొస్తాం. చెత్త పన్నుని రద్దు చేస్తాం. చెత్త పన్నుని చెత్తల దొక్కుతాం. ఈ చెత్త ప్రభుత్వాన్ని, చెత్త పన్ను వేసిన ఈ ప్రభుత్వాన్ని, చెత్త పన్ను తీసేసి చెత్తలో పడేద్దాం. ఆర్థిక సంఘం ఇచ్చిన పంచాయతీ నిధుల్ని జగన్ 8,000 కోట్ల పంచాయతీ నిధులను దోచేశాడు, దారి మళ్లించాడు. పంచాయతీ నిధుల్ని కేంద్ర ప్రణాళిక సంఘం ఇచ్చిన ప్రణాళిక నిధుల్ని పంచాయతీలకి డైరెక్ట్ గా వచ్చేలా బాధ్యత తీసుకుంటాం. జగన్ వల్ల మీకు చాలా ఉద్యోగాలు ఇచ్చాడు. జగన్ మీకు 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 ఉమెన్ హ్యావ్ డిసపియర్డ్. 30,000 మంది ఆడబిడ్డలు